ఒక చిన్న బ్రేకింగ్. ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రెండో బ్లాక్లో ఉన్నటువంటి బ్యాటరీలు ఉంచేటటువంటి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి అక్కడ ఈ రెండో బ్లాక్లో ఉన్నటువంటి మంటల్ని అదుపు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే కుట్రకోణంలో జరిగిందా అనేటటువంటి దాని మీద విచారణ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రాంతం ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఈ రెండో బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనితల పేషీలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇది ఏమై ఉండొచ్చు అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ప్రమాదమా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి విచారిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఫోన్ తీసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరిగింది అసలు, ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ రాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఒక స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం సంబంధించినట్టు సమాచారము. అయితే మా సచివాలయంలో మొత్తం 5 బ్లాక్లు ఉంటాయి. మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటారు. దాంతోపాటు అక్కడ సీఎం అధికారులు కూడా ఉంటారు. అయితే రెండో బ్లాక్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్ లో ఏదైతే బ్యాటరీలో ఉంచుతుంటారో అక్కడ పవర్ సంబంధించి కూడా కొన్ని బ్యాటరీలు ఉంచుతుంటారు. అయితే ఈ తెల్లవారుజామున అక్కడ ఆ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పెద్ద ఎత్తున. దీంతో అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ స్టేషన్ సేఫ్టీ సిబ్బంది కూడా అక్కడ వచ్చి వెంటనే వాళ్ళు మంటలు ఆర్పేయడం జరిగింది. అయితే మంటలు మటుకు మొదటి ప్రతి బ్లాక్ లో కూడా 2 అంతస్తులు ఉంటాయి. మొదటి అంతస్తు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఈ మొదటి అంతస్తు కూడా ఈ అగ్ని ప్రమాదాలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదం మరి బ్యాటరీలు దగ్గర ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఇతర ఎవరైనా కొందరు ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే అనుమానంతో కూడా అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది విచారణ చేపిస్తున్నారు. దీనిపైన కూడా స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం మటుకు ఈ ప్రమాదం ఎలా సంభవించింది, ఎలా జరిగిందని చెప్పేసి ఆరాధిస్తున్నారు. అయితే ఈ రెండవ అంతస్తులు కూడా ప్రధానంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు. అక్కడే దాంతో కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాటు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులతో పాటు అలాగే దేవాదాయ శాఖ మంత్రి రామనారెడ్డి తదితర మంత్రులు కూడా అక్కడ ఉంటారు. అయితే ఉదయం తెల్లవారుజామున అక్కడ సిబ్బంది కూడా ఎవరు లేకపోవడంతో కూడా ప్రమాదం ఏం జరగలేదు, ఎవరికేం జరగలేదు. కొన్ని ఆ బ్యాటరీలు మట్టుకు ఉంచే గది మట్టుకు పెద్ద ఎత్తున మంటలు వచ్చేందుకు అక్కడ నష్టం జరిగింది. రాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే, డిబేట్లోకి వద్దాం ఒకసారి. రాఘవేంద్ర గారు, ఇప్పుడు విన్నారు, మరి వెంకటరెడ్డి గారు వర్షం విన్నారు, కృష్ణాంజనేయులు గారు వర్షం విన్నారు. మీరేమో వైసీపీ భుజాల మీద తుపాకీని పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది.